సార్ వెర్షన్ కూడా తీసుకుందాం. సార్ శ్రీనివాస్ సార్, అసలు బీఆర్ఎస్ కి పోటీయే లేదు అంటున్నారు ఆయన, మీరు విన్నారు? చాలా అత్యాశ కూతురు బీఆర్ఎస్ పార్టీ. బహుశా వాళ్ళ నాయకులు మాట్లాడే మాటలు అందరూ మాట్లాడాల్సిందే, అదే స్టాండ్ తీసుకోవాల్సింది తప్ప వాళ్ళ అంతరంతో కూడా తెలుసు. సో ఒకవేళ గనక ఈసారి కూడా బీఆర్ఎస్ సర్కార్ పార్టీ అధికారంలో వచ్చి ఉన్నా ఆ బాకీల పరిస్థితి, ఈ ఆర్థిక పరిస్థితి ఈ సంవత్సరం, ఈ నెల, ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే సర్కార్ ఫేస్ చేస్తుందో అదే ఉంటుండే. డే బై డే సింక్ అయితా ఉన్నది ఆర్థిక పరిస్థితి. ఎట్లా ఓవర్కమ్ అవుతుంది? ఇన్ని బాకీలతోని, ఇన్ని వడ్డీలతోని ఈఎంఐలు కట్టే పరిస్థితి లేకుండా ఈవెన్ సర్కార్, బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడే రమణ గారు నెలలో 3 సార్ల శాలరీ డిస్బర్మెంట్ ఫస్ట్ నుంచి పడితే 20th దాకా, 21st దాకా ఎక్కడ చూసినామా? అదే కంటిన్యూ అవుతుండే. కాంగ్రెస్ బదులు బీఆర్ఎస్ వచ్చినా అంతకన్నా ఇంకా అదే ఉంటుండే. ఒక్కటి చూడాలి, ప్రజల యొక్క పర్ క్యాపిటల్ పెంచే ప్రయత్నం చేయాలి తప్ప గారడి కావద్దు, మాటల గారడి, అంకెల గారడి కావద్దు. జరిగిందా చెప్పండి? ఏదైనా గ్రామీణ ప్రాంతాల్లో నైదర్ కాంగ్రెస్ నార్ బీఆర్ఎస్ గ్రామీణ ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ నెలకొల్పినరా? ఎక్కడైనా ఉపాధి పెరిగే విధంగా ఏం చేయలేదు. ఆదిలాబాద్ ఖమ్మం వరకు ప్రతి జిల్లాలో మా నాయకుడు కేటీఆర్ గారి నాయకత్వంలో ఐటీ టవర్స్ ఏర్పాటు చేశాం. ఐటీ ఉద్యోగాలు ఎన్ని కంపెనీలు వచ్చినాయి గారు? అక్కడ ఐటీ కంపెనీలు ఏమున్నాయి? కంపెనీలు ప్రచారం కాదు. బీఆర్ఎస్ పార్టీకి జిల్లా ఆఫీసులు కట్టుకున్నారు, ఆస్తులు సంపాదించుకున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీకి జిల్లా ఆఫీసులు కట్టుకున్నారు. ఇవాళ రాష్ట్రం దేశంలోనే డెవలప్ జరిగింది. ఒక్క సెకండ్ మీరు మీకు ఏముందండి? శ్రీనివాస్ గారు ఒక్క సెకండ్. దత్తాత్రేయ గారు ప్రపంచ మనలో హైదరాబాద్ వస్తే ప్రపంచ సుందరి మనలకు కేసీఆర్ కట్టిన ఆనవాళ్ళు చూపించారు కదండి. సెక్రటరీ ముందర ఫోటో తీసారు, కమాండ్ కంట్రోల్ ముందర ఫోటో తీసారు. అక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ ప్రజలతో కూలగొట్టమంటారు. ఏం మాట్లాడతామండి? ఏం మాట్లాడతావు? చదువుకున్నావు, ఏం మాట్లాడతావు? మిత్రమా చెప్పు. ప్రాజెక్ట్ అయినా కట్టినరా? కూలగొట్టమంటావా చెప్పు. ఇదేనా మీ బాధ్యత? శ్రీనివాస్ గారు కాలం గడపండి. ఆయన వెర్షన్ పూర్తవలేదు. ఒక్క సెకండ్ సార్. శ్రీనివాస్ సార్ చెప్పండి. రమణ గారు, నేను చెప్పేది ఫైనల్ గా బీటలు వారిగా కుటుంబం అది. బీఆర్ఎస్ కు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి కవిత కూడా సామాజిక న్యాయం కావాలని చెప్తున్నాయి. ఆ సర్కార్ 10 ఉన్నారు, వాళ్ళు చేయలేదు అన్న విషయం ఇండైరెక్ట్ ఒప్పుకున్నట్టే కదా. పవర్ గేమ్ల కోసం బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం. ఇది కేసీఆర్ ఏ కోశాన కూడా ప్రజామోదం పొంది